రింగుల చుట్టూదానా రంగు వన్నేలాడి ఏమే టిక్కులాడి పౌరంగ మాటలతోని వరిగా సాంప్రదాయ ఎప్పుడు వంటగదిలోనే ఉంటావు ఇక ఏం చేస్తున్నావు అత్తమ్మ ఇంతకు కట్లీస్ చేస్తున్నా పాన్పూరి కట్లీస్ అని చేస్తున్నా. మీకు ఇష్టం అంటారు కదా ఇలా సోమవారం అత్తమ్మ చేయి అన్నారు కదా చెప్తున్నా. అత్తమ్మ సరే కానీ పైకి రావా ఒకసారి పైకి ఎందుకు? బాగా మొన్న గోడి ఇప్పేసిన అనలేమా అది మంచిగా సెట్ చేసిండు నువ్వు చూస్తురా ఒకసారి వచ్చి ఏ ఆగే నాకు పని ఉన్నది. అత్తమ్మ ఊకే గంట కష్టపడే బాగా అసలు మెచ్చుకోవత్తమ్మ నువ్వు మెచ్చుకుంటాం కానీ పని ఉండగానే రమ్మంట ఈ పని ఇచ్చిపెట్టి ఎట్లా రావాలి? ఇచ్చిపెట్టి రాయం కదా మేము తర్వాత ఏంటో కానీ కట్లీస్ అత్తది అత్త ఒక్కటే పట్టుబడతావు నువ్వైతే. అత్తమ్మ అంటే ఇప్పుడు నువ్వు చూడవి చూస్తా కానీ పని ఉంది. ఇప్పుడే రావాలి నాకు ఎందుకు సిద్ధు బంగ్లా మీద ఉన్నాడా? అన్ని అద్దుతుండు ఆయనకు కొంచెం పని ఉంది అదంతా అయిపోయింది కావచ్చు దా చూద్దాం నేను కూడా చూడాలా. ఓ అంటే నువ్వు ఆగవే. సరే పో మరి. మామయ్య దా సిద్ధుగా ఎట్లా చేసిన పని వద్దుదా గోడ ఎత్తిపియలేదా అది సూపర్ చేసిన సూత్రాలు అత్తమ్మ చూడు అత్తమ్మ ఎంత మంచిగా చేసిందో సిద్ధు అన్ని సిచ్చులు గోళ్ళన్నీ మొన్న ఊగులాడినట్టుండే ఎక్కడ పడితే అక్కడ ఆగమాగం ఉంది. ఇక్కడ ఉండే గోడలు ఒక్కనే సరి చేసింది ఇవన్నీ 3 రోజులే మగల మీద మొత్తం ఇంతలో వేసినదిరా. ఈ కలర్ లేదు ఈ కలర్ లేక నీళ్ళని కలర్ అట్లా కొట్టి బాగా ప్రతి ఒక్క పడచ్చు రాందని లేదు అసలు. అయితే చెప్పాలా వైర్లను కట్ చేసుకుంటే ఏ వైపు ఎవరైనా టేప్ వేసిన కలర్ టేపులు అట్లా ఆ వైర్ల మీద అయిపోతే మనకు దిమ్మ తిరిగింది అన్ని వైర్ల చేసిన నాకు అస్సలు అర్థమైంది. అంటే నీకు అర్థమయ్యేటట్టు ఏ వైరు ఏ కదా అనేది దాని వైరు కలర్ బట్టి సెట్ చేసినవా? అయిపోయింది అయిపోతుంది. మంచిగా చేసింది అరే ఇప్పుడు హెల్పర్ చేసిన కంపల్సరీ అత్తయ్య కరెంట్ కరెంట్ రాకపోతే అత్తయ్య రాకపోలే అనుకో హెల్పర్ నువ్వు ఫెయిల్ అయినట్టే. ఏది నీ మెకానిక్ ఏది నీ హెల్పర్ చేసేది ఇదే కరెంట్ పోయిందచ్చు. కరెంట్లు పోలేదు ఏదైనా మిస్టేక్ చేసిన ఏమైంది? అయ్యో పీసులు వేయలే అత్తయ్య రాకపోతే నేను బోడత పొలబడతావా అంతే మరి. ఇప్పుడైనా ఇవి కాదు ఈ కట్టుకలు ఏ కలెక్షన్ పైన బంగ్లా మీద ఇటు వైపు ఇది బంగ్లా మీద కలెక్షన్ అన్నట్టు. మస్తు వచ్చినాయి అన్న వదినకు మ్యారేజ్ గిఫ్ట్ ఇచ్చిన నేను ఇది అన్న నాకు ఇచ్చిండు. ఓకేనా ఇక్కడ గ్రేట్ మా వైన వాళ్ళ అన్న పెద్దన్నయ్య అత్తమ్మ మామయ్య చూసిరా సిద్ధుబాబు తెలివి ఎట్లుందో. సిద్ధుబాబు ఒక్క మాట అనుకోరు మీరు సరేనా? ఎప్పుడన్నా సిద్ధు పనులన్నీ మాకు నచ్చుతాయి. మేము ఎప్పుడన్నా తిట్టినామా సిద్ధుని? తిట్టలే కానీ మీ ముందు జాగ్రత్త చెప్తున్నా మీకు అవునా నిజమా? ఓ నా కొడుకు గురించి నాకే జాగ్రత్త చెప్పు. ఇక్కడ ఎందుకు ఇక పోతాం పని ఉంది ఇక్కడ. ఇక్కడ కూర్చొని ఒక పని ఉంది ముఖ్యమైన పని ఉంది ఇంకా. ఓ నీ పనులు చల్లగా ఉండాలి. అన్ని పనులు ఉంటాయి నీకు. మామయ్య నత్తమ్మ మంచి మూడ్లో ఉన్నారు. అలానే ఏం అడిగినాను అని ఇస్తారు. నువ్వేమనుకుంటున్నావు వాళ్ళు? నీకు తెలియదా? నాకు చిన్నప్పటి నుంచి స్కూల్ అంటే ఫుల్ ఇష్టమే. చిన్నప్పుడు రొప్పిన అంటే ఎవరి దాకా రొప్పలేను. అందుకే మా బావని అడిగింది. కాకపోతే అత్తమ్మ మాటలు ఎందుకు కొనియాడు కదా, అందుకే అత్తమ్మని అడుగుదా. నువ్వు స్కూటీ కొనుక్కోవాలని నువ్వు అనుకుంటున్నావుగా, అయితే నేను కూడా కొనుక్కుంటా స్కూటీ. కొనుక్కుంటావా? సరే మధ్య అత్తమ్మని మామని అడుగు.
అత్తమ్మ మామయ్య అవి ఒకటి చెప్పాలి. అత్తమ్మ మామయ్య అవి ఒకటి చెప్పాలి. చెప్పమంటావా ఏంటి ఇప్పుడు ఎందుకు నొక్కుతున్నావు? కాళ్ళు నొక్కలేవే? షాప్ నుండి బాగా ఉంటున్నావు షాప్ మొత్తం అనుకుంటున్నా. మేము ఒకటి చెప్తాం, మీరు కాదనొద్దు. అంటే ఇవ్వరాదు ఏదన్నా కాదన్నామా మేము? ఇప్పుడు పెద్ద విషయం ఎక్కడ కుర్రి, చిన్న చిన్న విషయాలు అయితే కాదన్న. పెద్ద విషయంలో అన్నారు అనుకో. మేనగొడలే కానీ మీరు ఏదంటే అదే ఎవరికి మేము ఏదంటే అది తెచ్చినాం. ఇప్పుడు చూడు ఏదంటే అదే తెచ్చి ఈ మాట అన్నావు మంచిగా ఇక్కడ అడుగుతాను. అత్తమ్మ అయ్యో మాకు స్కూటీ కావాలనుకుంటున్నాం. మాకు స్కూటీ కావాలనుకుంటున్నాం. నాకు కూడా స్కూటీ ఒకటి, అక్కకి ఒకటి, నాకు ఒకటి. ఏంటిది? స్కూటీ. స్కూటర్ అంటే ఏమైనా బిజినెస్ చేయాలనుకుంటుర్రా? ఏం బిజినెస్ లేదు కాబట్టి స్కూటీ కొనేయమంటున్నాం అత్తమ్మ. ఏదైనా పని పాట ఉంటేనే స్కూటీ మీద పోతారు. పని పాట లేకనే స్కూటీ కొనియమంటున్నాం. పని పాట లేకనే స్కూటీ కొనియమంటున్నాం. పని పాట లేదు స్కూటీ కొనియమంటుర్రా? ఎందుకు? మాకు ఇంట్లో బోర్ కొడుతుంది అత్తమ్మ. అట్లయితే తిరిగేస్తాం, సిటీ పంట పోతాం, అటు పోతాం. తిరిగి వచ్చింది అందుకేనా? అత్తమ్మ మనం ఎంతనే యూట్యూబర్స్ కదా అత్తమ్మ. నడుచుకుంటూ పోతే 4 మంది ఏమంటారు? అందుకే బండి మీద పోతే ఒక రేంజ్ లాగానే పడతాం. నడుచుకుంటూ పోతే 4 రకాలు అనుకుంటారు. నడుచుకుంటూ పోతుంది యూట్యూబర్ అయినా. అందుకే స్కూటీ కావాలంటున్నాం. నువ్వు యూట్యూబర్ అని ఎవరు చెప్పారు నీకు? యూట్యూబర్ అని ఎవరు చెప్పారు నీకు? ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య. యూట్యూబర్ కదా అత్తమ్మ మేము. పెద్ద హీరో లెక్క ఫీల్ అవుతున్నావేంటే? అట్లా అనుకోరి. లోకం మీద వాళ్ళకి లేవు ఈ స్కూట్లు, మీకే ఉన్నాయి. ఇక పెద్ద పెద్ద విమానాలు నడుపుతారు తెలుసు ఆడోళ్ళు. ఈ స్కూట్లకే పెద్ద విమానం నడిపినట్టు ఫీల్ అవుతారు మీరు. మరి పంపుతావా? విమానం నడుపుతాం. విమానం నడుపుతున్నా చూసినావా? ప్లీజ్ మామయ్య, ప్లీజ్ అత్తమ్మ. అసలు ఏంది మీ కూడా ఉన్న చూస్తలేరు, లేని చూస్తలేరు. పెద్ద పెద్ద కోరికలేనా మీ ఎప్పుడు? చిన్న చిన్న అడగరా మీరు? అక్క మామైతే మంచిగా ఓకే. నువ్వే మంచిగా నొక్కుతావు. మంచిగా నొక్కు అత్తమ్మ కాలు. సరే మీద మీద నొక్కుతున్నావు. సరే నొక్కు. అద్దు మీ మంచి నొక్కడద్దు, మీ చెడ్డగా నొక్కడద్దు. తీసే ఎందుకంటే మాకు అట్లా అంటున్నావు? ఎట్లా మేడం. స్కూటీ అడిగినామనే కదా. మేడం వాళ్ళకు సరిపడే స్కూటీ కొనిద్దాం. స్టార్టింగ్ ఇది 30,000 పెడితే వస్తుంది బండి. ఏది మామయ్య? ఛార్జింగ్ స్కూటీ. స్టార్టింగ్ అది మాకు ఛార్జింగ్ స్కూటీ. మాకేం అవసరం లేదు ఛార్జింగ్ సూట్. అది ఒక రోజు ఛార్జింగ్ పెట్టి చెప్పానా 150 కిలోమీటర్ వస్తుంది. అంత దూరం అది హైదరాబాద్ కి రావాలి. ఎందుకు వస్తుంది? పెట్రోల్ కావాలి మామయ్య, పెట్రోల్ స్కూటీ కావాలి. హైదరాబాద్ లో మీకు ఏమైనా చుట్టాలు ఉన్నారు ఏంది? అసలే దాంట్లో ఊరుకునేది అట్లా తిరగట్లేమని అన్ని చూడద్దా? చార్మినార్ ఇవన్నీ చూడాలని నీకు బాగా పడద్దని ఛార్జింగ్ స్కూటీ మాకేమద్దు. బాగా తీసుకోవద్దులేడు. ఈ స్కూటీ పడుకున్నా పోయేద్దామని అనుకుంటే మీరు కొనిపించలేరు. మీకేంటిది ఇప్పుడు సార్జింగ్ స్కూటీ అద్దా? నీకు కూడా అద్దా? మరి మీ కట్టి స్కూట్లు కొనియ్యారు. మీ ఇద్దరికి బుల్లెట్లు బండ్లు కొని ఇస్తారు. మీ ఇద్దరికి బుల్లెట్లు బండ్లు కొని ఇస్తారు. బుల్లెట్ బండ్ల బుల్లెట్ బండి అంటే నాకు బాగా ఇష్టం కాబట్టి నాకు ఇష్టమైన బండ్లు మీకు కొని ఇస్తారు. సరేనా? మా బుల్లెట్ బండి మీద మొగలు పోతారు, ఆడోళ్ళు పోరాస్తారు. ఆడోళ్ళు పోతారు, మొగోళ్ళు పోతారు. ఇదైనా మనం యూట్యూబర్లం కదా. ఇప్పుడు మీరే చెప్పారు కదా, మనం ఒక రేంజ్లో ఉండాలి, ఎవరైనా చూసి సాగు కావాలని చెప్పారు. మరి మీరు స్కూటీ మీద పోతే ఏం లాభం? ప్రతి ఒక్కరు స్కూటే. బుల్లెట్ బండి మీద నువ్వు బుల్లెట్ బండి మీద నువ్వు పోతే ఇప్పుడు అత్తమ్మ కోరిక మీరే ఎందుకంటారు? అత్తమ్మ ఏది కొనిచ్చి మీరు తీసుకోరు. అక్క అంత కొనిస్తురే. సరే తీసుకున్నాడు. సరే అత్తమ్మ మీ ఇష్టం అత్తమ్మ. అది సరే 30,000 పెట్టి ఏదో ఛార్జింగ్ స్కూటీ కొనిస్తాంటే ఏదో గంట పెద్ద ఎత్తున పోతున్నాం. నేను ఎట్టినా మెప్పించుకుంటారు. బుల్లెట్ బండ్లు 2 కొనిస్తాను. 2 లక్షలకు ఒకటే కొనిస్తావా? బుల్లెట్ బండి 2 లక్షలకు ఒకట? నీకేం బాధ అండి? నీకేం బాధ? నేను ఉండగా నువ్వు పోనీ ఫోన్ ఎందుకు అత్తమ్మా? షోరూమ్కి పోనీ అయ్యద్దా? హలో తమ్ముడు సురేష్, నేను శాతకర్ మాట్లాడుతున్నా. 2 బుల్లెట్ బండ్లు కావాలి.
ఆ, సరే అది ఎంత ఉంటుందో మనం మాట్లాడుకుందాం కానీ తర్వాత 2 బుల్లెట్ బండ్లు జల్ది పంపు మా ఇంటికి. 2 కలర్లు నాకు రెడ్ వద్దాం రెడ్ నాకు రెడ్ వద్దాం రెడ్ ఏదో తేడాగా ఉందేంటి? రెడ్ బుల్లెట్ బండ్ ఉందా లేదా? 2 బుల్లెనా? సరే అక్కడికి ఒక తీరు ఉంటే 2 బుల్లెట్ బండ్లు పంపు. ఇంటికి పంపి. ఒక అర్ధ గంటలు ఇంటి ముందట ఉండాలి. రేపు వచ్చి డబ్బులు పెడతా. సరే సరే తమ్ముడు, థ్యాంక్ యూ. మా అత్తమ్మ ఎంత మంచిదో స్కూటీ అడిగితే ఏకంగా బుల్లెట్ బండి ఉరిస్తాను. చిన్నప్పుడు పెద్ద బండి రొప్పిరు కదా, మీ డాడీ రొప్పినట్టున్నావు కదా, నువ్వు కూడా రొప్పినావు కదా. అన్ని గవ్వే. బుల్లెట్ బండి అంటే అది వేరేటి ఉండదు, రొప్పుడు మాత్రం అన్ని ఒకటి. రొప్పచ్చు కదా. రైడర్ అంటే నన్ను తెలుసా అత్తమ్మ, రైడర్ అంటే నన్ను తెలుసా అత్తమ్మ అన్నారా? మరి ఇంకేంటి ఇక? ఎందుకు భయపడుతురు? ఇప్పుడు మీ ఇద్దరికి పోటీ పెడతా. నేను బండ్లు రాంగ వెంటనే పోటీ పెడతా. బండ్ల పోటీ. గెలిచిన వాళ్ళకి ఏమి ఇస్తావు మరి? గెలిచిన వాళ్ళకు నేను ఇక మీరు ఊగించని ప్రైజ్ ఇస్తారు. సరేనా? నాక్లెస్ చేపిస్తారు. సూపర్. ఇక నాక్లెస్ ఎవరు కొట్టేస్తారో మీ చేతుల్లో ఏముంటది. సరే సరే కాదు, మళ్ళీ అడిగి అయినాక అమ్మో నాకు పోటంటే భయము, నేను రొప్పని భయపడద్దు మీరు. అసలు భయపడద్దు. మా అత్తమ్మ అంటే మంచిది, అదృష్టం అంటే నాదే రష్మిత. నీకు బుల్లెట్ బండి వచ్చింది పో. నీ బుల్లెట్ బండికి వచ్చి బుల్లెట్ బండికి వచ్చి సరి సెంబర్ నీళ్ళు ఊరు. ఎందుకంటే పోటీలు అవి. పోటీ అన్నప్పుడు దమ్మొస్తుంది. నా మాట నీళ్ళ ఊరు పప్పు పోండి అత్తమ్మ ఏమండి నువ్వు ఇక్కడనే సోఫాలు కూర్చోయి ఇక, ఎందుకంటే వాళ్ళ పోటీ ఎండు ఉన్నది బాగా. సరేనా? అత్తమ్మ ఏమత్తమ్మ బుల్లెట్ బండ్లు ఏమి? ఏమత్తమ్మా ఇక్కడ రాను బుల్లెట్ బండ్లు ఏమి? మీకు ఎందుకు బాధ? మీకు బుల్లెట్ బండ్లు వచ్చినాయి రాని మీకు కనబడే. ఇప్పుడు మీరు కళ్ళు మూసుకోరు, ఇద్దరు కళ్ళు మూసుకోరు. సర్ప్రైజ్ ఇస్తుందో చెప్తాం. సర్ప్రైజ్ మూసుకోర్రి. అట్లనే మూసుకోలే. దిగు మెల్ల దిగు, మెల్ల దిగు. నేను ఉండగా మీరు కింద పడతారానే? మీకు బుల్లెట్ బండ్లే కొనిస్తున్నా. కింద ఎవరి బుల్లెట్ బండి దగ్గర ఆల నిలబెట్టినా బుల్లెట్ బండి. ఓకేనా? ఇప్పుడు ఇక 1 2 3 అంట తీసుడు. సరేనా? 1 2 3. చిన్న పనులు అత్తమ్మ అవి ఇప్పుడు కొత్త తెలివి. తీసుకో, నీ బట్ట నువ్వే తీసుకోవాలి. పెద్ద పనులు పెద్ద అత్తమ్మ బుల్లెట్ బండి అంటే పెద్ద ఉండాలి, ఇంత చిన్న ఉంటాయా? చెప్పేదా కినుండ్రే. చిన్న పిల్లలకు ఒకటినా మీకు? నేను ఎక్కత్తమ్మ, నేను ఎంత పోనది నేను ఎక్కత్తమ్మ, నేను ఎంత పోనది మాట ఇచ్చినావు. ఇట్లా పెద్దదా చిన్నదాన్ని చూడద్దు. మీరు నాకు మాట ఇచ్చారు, నేను నీకు మాట ఇచ్చిన. ఏమన్నారు బంగ్లా మీద? పోటీలకు వెళ్తామా అన్నారు. సరేనా? నెక్లెస్ వద్దా మీకు? అక్కడ ఏముంది? ఆ నెక్లెస్ నమ్మేసి బండి ఉంటుంది, బుల్లెట్ బండి. సరేనా? కానీ తీసుకో, నీ బట్ట అది ఫస్ట్ ఎక్కువ రిజల్ట్ ఎక్కాలి. పెద్ద
ఓళ్ళనక్కల కూర్చోండి తెలియ కానీ పోటీ ఏదాకా తెలుసా మరేం చేస్తా తప్పది నక్లేస్ రస్మిత ఏ మేడం బుల్లెట్ బండ్లు ఇవే ఎక్కడికి చెప్పన్నా ఆ సెంటర్ సాంబాన్ కడుకోవాలి ఇగో నేను సెంటర్ సాంబాన్ కడుకుంటా వాళ్ళు వచ్చి నన్ను ముట్టించుకుంటారా ముందుగల అలాగే నాకు లేదు అడికైనాక రండి 1 2 3 అను సరేనా ఓకే क्या छोड़कर गया था कि तेरी माँ అమ్మో అత్తమ్మ మా వాళ్ళు అయితే అత్తమ్మ రా అత్తమ్మ కాళ్ళు వస్తున్నాయి మాకే అత్తమ్మ ఏం కావాలి మీకు బుల్లెట్ బండి కావన్నా స్కూటీ కావన్నా ఎంత గోస పోసుకుంటున్నాను ఎడా కొనిస్తున్నాన్ని ప్రతి ఒక్కటి తాగొకటి అడుగుకుంటా ఏమంటే అది కొనిస్తా అనుకున్నారా మంచిగా బుల్లెట్ బండ్లు మళ్ళా ఏదైనా అడుగుతారా నన్ను బుల్లెట్ బండ్లు కావాలంటే బుల్లెట్ బండ్లకు అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి అత్తమ్మ పెద్ద ప్లాన్ వేసినావు మళ్ళీ సరే ఏం అడగకుండా వేసినావు అత్తమ్మ బో నీకు దండం అత్తమ్మ బాగా కాళ్ళు నొక్కుతున్నాయా మరి మనం ఏదన్నా అడిగినామంటే పేలే కావద్దు అర్థమైందా ఏంలైనా పాస్ కావాలంటే చూసుకొని ఏదైనా అడగాలి మీరు అడగవలసింది ఏంటిది డ్రెస్సులు ఏదో చిన్న చిన్న వస్తువులు చీరలు అవి అడుగుంది కొనిస్తా కాదన్నా మీరు అందంగా ఉండడం నాకు ఇష్టమే మీరు ఎంత అందంగా ఉంటే అంత ఇష్టం నాకు కానీ ఇట్లాంటి బండ్లు తీసుకొని మగవాళ్ళు రొప్పుతూనే పోయొచ్చేదాకా నమ్మకం లేదు వాళ్ళతోటి ఫుల్ టెన్షన్ ఉండేది మీకు బండ్లు కొనిచ్చి వాళ్ళు టెన్షన్ పెట్టుకుంటారు అలా మా అత్తమ్మేంది మాకు చిన్న పిల్లల బండ్లు ఇచ్చి మమ్మల్ని బాధ పెట్టిందని మీరు అనుకుంటారు ఇప్పుడు బాధపడ్డా సరే తర్వాత మీరు బాధపడద్దు మగవాళ్ళు ఏమైనా దెబ్బలు తగిలినా ఏదైనా ఇరిగినా కానీ తట్టుకొని వాళ్ళు ఎట్లైనా బతుకుతారు ఆడవాళ్ళు పనులు చేయకపోతున్నాడది భర్త చూసుకోపోతున్నాడది పిల్లలను చూసుకోపోతున్నాడది మరి బండ్ల మీద ఏదైనా ఆపద తెచ్చుకున్నాక ఆడవాళ్ళని మగవాళ్ళు అరుచుకుంటారా అరుచుకోరు మగవాళ్ళని అరుచుకోవాలంటే ఆడవాళ్ళు మంచి ఆరోగ్యంగా ఉండాలి అర్థమైందా వదిన బల ఎత్తుందో అమ్మా గ్లాస్ వాటి ప్లాన్ పానీపూరి ప్లానింగ్ వస్తుంది పానీపూరి ప్లానింగ్ నేనే ఇచ్చిన 10 రూపాయలకి ఎన్ని పానీపూరీలు 4 4 సిద్ధు అన్నాడు పానీపూరి తింటాడు అమ్మ అన్న ఫోన్ చేసిన లేట్ అవుతుంది అంటుండు చూడండి పాన్పూరి అంటే రస్మితకు సమీరకు బాగా ఇష్టం అలానే రామ్ చరణ్కు సిద్ధు కూడా ఇష్టమే కొంటే 10 రూపాయలకు 4 పాన్పూరీలు వస్తాయి అది ఎవ్వరికి చాలదు అని నేనే చేసిన మా వదినకే ఫస్ట్ ఇచ్చేసినాం తిని వాయిన చూద్దాం ఎట్లుందో చెప్పు పుల్ల ఉందా కారం ఉందా చప్ప ఉందా ఫస్ట్ టైం పానీపూరి మరి నాకైతే నోరు ఊరుతుంది చూస్తేనే సూపర్ ఉంది ఇట్లా అంటేనే పల్ల వలుగుతున్నాయి సేమ్ వచ్చినాయి కదా వేసినట్టు వచ్చేసినాయి పానీపూరి పానీపూరి షాప్ పెట్టాలమ్మ మనం కానీ కాకపోతే పెద్ద సైజు వేసుకున్నాం मस्त शेड्स होणार आहे नीला अप्पा कमला असा ఒక్కవేళ మన షాప్ పెట్టి చెప్పాలా అమ్మా కోట్ల పానీపూరి బండ్లు మా చిన్నపిల్లలు ఏడబట్టే ఆయన కూడా సమీర నువ్వు చూస్తున్నాను మంచిగా చాలా
అంటే చాలా టేస్ట్ వస్తుంది. మీరు కూడా చేసుకోండి ఇంట్లోనే. ఎందుకంటే మనం సిటీకి పోతేనే కానీ మనకు పానీపూరి దొరకదు. కానీ పానీపూరి అంటే ఇష్టపడిన వాళ్ళు మాత్రం ఉండరు. మీరు కాలేజీకి వెళ్ళేటప్పుడు బస్సుకు పోయి బస్సుకు రండి, ఆరోగ్యంగా పోయి ఆరోగ్యంగా రండి, సరేనా? ఎందుకంటే ఇది చిన్నవును పెద్దవును మీకు ఇలాంటి మెసేజ్ ఇచ్చినాము. అందరికి లైక్, షేర్, సబ్స్క్రైబ్.